యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు స్తోత్రం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. తండ్రి దేవా నీకు వందనాలయ్యా, యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఇదిగో ప్రభా నీ సన్నిధానానికి వస్తున్నాం ప్రభా, ఈ పునరుద్ధాన దినమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను మాకేమి కాకుండా, మునిగిపోకుండా, కొట్టుకొని పోకుండా కాపాడుచు వచ్చుచున్న దేవుడవు నాయనా, మీకు వందనాలు. యెషయా గ్రంథం 45:22 సెలవిచ్చినాం, భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభా. నేనే మీ దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని ప్రభా. ఆ గొప్ప సత్యాన్ని మేము గ్రహించి ఆ నిశ్చయతలో అయ్యా మీ వైపు చూచుచు మా ముందు ఉంచబడిన పరుగు పందెములో పరిగెత్తుటకు మీరు మా కొసగుచున్న కృపా కనికరమునకై, బలమునకై, శక్తికై మీకు వందనాలు తెలియచేస్తున్నాం నాయన. అయ్యా మరి కుమారి ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి ప్రభా. ఆయన మమ్మల్ని దీవించండి, మమ్మల్ని నూతనపరచండి నాయన. అవును నాయన, మీ కృపలో, మీ యొక్క మార్గములో ప్రభా మేము స్థిరముగా నడుచుటకు నా తండ్రి మా ప్రాణ ఆత్మ దేహములన్నిటినీ కూడా మరి కుమారు మీ హస్తాలలో అప్పగించుకొని చుండగా మీ కలువరి సిల్వ రక్తంలో మమ్మల్ని కడగమని ప్రభా నా తండ్రి. అయ్యా మీ పరిశుద్ధాత్మతో నింపి ఆ జీవ వెలుగుని ప్రకాశింపచేయమని ప్రభా. అయ్యా అవును నాయన, ఎక్కడ కూడా మా జీవితంలో రాజీ పడకుండా నాయన, మీతో అన్యోన్య సహవాసంలో మీరు పిలిచినటువంటి ఆ పిలుపులో మేము ఆ ఉన్నత పిలుపులోకి పరిపూర్ణుల మగుటకై ప్రభా. అయా మీరు చేయించిన ప్రతి కార్యమునకై మేము లోబడుచు, ఒప్పుకొనుచు, ఏకీభవించిన ఆయన నడుచుటకు ప్రభా కృప దయచేయమని వేడుకుంటున్నాయన. అయా మరి కుమారు మీ పాద సన్నిధిలో సాగిలపడుచు సమస్త మహిమ, ఘనత, ప్రభావములను మీకు మాత్రమే చెల్లించుచు క్రీస్తు పరిశుద్ధ నామంలో సాగిలపడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 1 Corinthians chapter 16 verses 13 shall we read? మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ చివరి భాగంలోనికి వచ్చినప్పుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఈ మాటలతో ముగించబోతున్నాడు ఆయన లేఖని వారికి. ఏమంటున్నాడంటే, మీరు మెలకువగా ఉండుడి మొదటిది, రెండవది విశ్వాసములో నిలకడగా ఉండుడి, మూడవది పౌరుషముగా ఉండుడి, నాలుగవది బలవంతులయుండుడి. 14వ వచనం కూడా చదువుదామా? 14వ వచనం కూడా, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి, ప్రేమతో చేయుడి. చూడండి, ఈ నాలుగిటిలో మెలకువగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారమై ఉండాలి, బలవంతులమై ఉంటూ, ఈ 4 కలిగి ఉంటూ ప్రతిదీ కూడా ప్రేమతో చేయుడని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ప్రేమతో చేయుడనంటే లోకానుసారమైనటువంటి ప్రేమ కాదు. ఎందుకంటే సామెతల గ్రంథం 27:5 వచనం సెలవిస్తుంది. చూడండి, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అని జ్ఞాని చెప్తున్నాడు. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. నిజమైన స్నేహితుడు మనల్ని గద్దించి సరిచేయడానికి ప్రయత్నిస్తాడు, మనల్ని సరిచేస్తాడు. అది నిజమైనటువంటి ప్రేమ. ఎన్నో ముద్దులు పెట్టి మనల్ని సరి చేయకపోతే అది సరైనటువంటి ప్రేమ కాదని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది. మనల్ని ప్రేమించేవారు మనల్ని గద్దించి సరైనటువంటి మార్గంలో నడిపిస్తారని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అలాగే తల్లిదండ్రులు మీ పిల్లల్ని శిక్షించుటలో ఆగిపోవద్దు, కొనసాగుడి అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే మీరు శిక్షించినట్లయితే మీ పిల్లలు తప్పు ద్రోవ నుండి, మరణము నుండి జీవ మార్గంలోనికి వచ్చేదనని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలా మీరు? నేను వచ్చినప్పుడు హల్లెలూయా చెప్పినప్పుడు మీరు నాకు హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా.
అప్పుడు నాకు గుర్తుంటుంది మీరు జాగ్రత్తగా వింటున్నారని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్తే దయ్యం పారిపోతుంది. ఒకసారి డేవిడ్ బేర్ మేము ఒక సిస్టర్ వచ్చింది ప్రేయర్ చేయించుకోవడానికి. వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చింది. నేను ఎప్పుడు చెప్తా ఈ మాట. ఆమె దురాత్మల చేత పీడింపబడుతుంది. రాత్రంతా బయట తిరుగుతుంది, పోయి తలుపులు వేసి ఏం పెట్టినా ఎట్టబోతుందో తెలియదు, వెళ్ళిపోతుంది. తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ ఏమో అన్ని భాషలు మాట్లాడుతున్నాను. నేను హల్లెలూయా స్తోత్రం యేసు రక్తం చేయమని స్తుతిస్తా ఉన్నాం. కొద్దిసేపు అయిన తర్వాత ఆమెలో ఉన్న దురాత్మలు ఒక్కొక్కటి పేరు చెప్పి వెళ్ళిపోవటం మొదలుపెట్టినాయి. 2000 దురాత్మలు. హల్లెలూయా స్తోత్రం యేసు రక్తం చేయం. ఈ మాటల్లో గొప్ప శక్తి ఉన్నది. నేను అప్పటి నుంచి ఈ మాట ఎప్పుడు నా లోపల పలుకుతూనే ఉంటాను నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది అందరు సహజముగా వాడేటటువంటి, పరలోకంలో వాడేటటువంటి భాష. హల్లెలూయా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా ప్రేమతో చేయుడని లేఖనం సెలవిస్తుంది. అయితే ఇక్కడ పరిశుద్ధ లేఖనం మెలకువగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారమై ఉండాలి, బలవంతులమై ఉండాలి. దేని కొరకు ఇవన్నీ కలిగి ఉండాలి మనం? వై వీ షుడ్ హ్యావ్ దిస్ 4 క్వాలిటీస్ ఇన్ us. ఎందుకు అనంటే 1 కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం. ఫస్ట్ Thessalonians chapter 2 verses 12. 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఏం చెప్తుందో చూద్దాం పరిశుద్ధ లేఖనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. చూడండి, తెలుగులో 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. ఇంగ్లీష్లో చూస్తే 12వ వచనంలో దట్ ఈ వుడ్ వాక్ వర్ది ఆఫ్ గాడ్ హూ హ్యాడ్ కాల్డ్ యూ అంటు హిస్ కింగ్డమ్ అండ్ గ్లోరీ. ఆయన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలిచినటువంటి దేవునికి తగిన రీతిగా, ఆ యోగ్యమైన రీతిగా మనం నడుచుటకు జీవించుట కొరకై మీరు ఆ విధంగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఆయన రాజ్యమునకు ఆయన మహిమకు వారసులుగా తగిన వారిగా మనల్ని పిలిచున్నాడు. ఆ పిలుపుని మన ఎదుట ఉంచి ఆ పిలుపుని చేరుకోవటానికి, అందులో మనం సంపూర్ణమగుట కొరకై మనము మెలకువగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, తర్వాత పౌరుషము గలవారమై ఉండాలి, బలవంతులమై ఉండాలి. ఈ 4 మనం కలిగి ఉండాలి. అయితే ఈ మహిమ అంటే ఏంటిది? మహిమ అంటే నేను చూసినటువంటి నాకు అర్థమైంది ఏంటిది అని అంటే, ఈ యొక్క మహిమ నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఈ యొక్క నిరీక్షణతోనే మనం నడవాలి. దేవుడు ఆ పిలుపుకు మనల్ని పిలిచిన రాజ్యమునకు ఆయన మహిమకు తగిన వారిగా ఉండుటకు పిలిచినాడు. కాబట్టి ఈ మహిమ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనం చెప్తుంది, చూద్దాం. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనం. ఫస్ట్ కొలస్సియన్స్ 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. చూడండి, ఆయన మర్మం ఏంటిది? ఆ మహా ఐశ్వర్యం ఎటువంటిది అని అంటే, క్రీస్తునందు మహిమ నిరీక్షణ ఏమై ఉన్నదనేది. ఆ క్రీస్తునందు మహిమైశ్వర్యము, టు whom God would make known what is the riches of the glory of his
mystery among the Gentiles, which is in Christ Jesus, in you the hope of glory. క్రీస్తు యేసులో, నీలో ఉన్న క్రీస్తు యేసులో ఉన్న మహిమైశ్వర్యం ఎట్టిదో ఆ మర్మమును అన్యజనులకు చూపించుట కొరకై అంటున్నాడు. ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా ఉంది. మనం విశ్వాసులుగా, క్రీస్తు సంఘ సభ్యులుగా, క్రీస్తు మనలో ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ ఐశ్వర్యము, నిరీక్షణ మహిమైశ్వర్యము, అది ఎట్టిదో కనపరచుటకు, ఎవరికి? అన్యజనులకి. అది మనం అనుభవించుటే కాదు, మన ద్వారా అది కనపరచుట కొరకై దేవుడు అంత బలవంతుడై ఉన్నాడని, ఆ పిలుపులో నిన్ను నన్ను పిలిచి ఉన్నాడని, ఆ మర్మాన్ని మన కొరకు ఉంచి ఉన్నాడని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీయులు 4:1-3 చదువుదాం. ఎఫెసీయులు 4:1-3 చదువుదాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఈ 3వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఎండ్యూరింగ్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. అది ఇంగ్లీష్లో చూస్తే ఫస్ట్ ఆర్ సెకండ్ వర్స్లో ఉంటుంది. కెన్ యూ పుట్ ఫస్ట్ ఇంగ్లీష్లో 1. Therefore the prisoner of the Lord beseech you that ye walk worthy of the occasion wherewith you are called. నువ్వు దేని కొరకైతే పిలువబడి ఉన్నావో ఆ నిరీక్షణ కలిగి, దాని కొరకు తగినట్లుగా నువ్వు నడుచుకొనున్నట్లుగా, ఎట్లా? సమాధానము కలిగి. చూడండి, సమాధానం కలిగి. ఇక్కడ ఈ మహిమైశ్వర్యములో మన దేవుడు పిలిచినాడు. ఆ యొక్క రాజ్యమునకు, మహిమకు వారసులుగా దేవుడు పిలుచుకొని ఉన్నాడు. దానికి తగినట్లుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. ఆ తీర్చిదిద్దుతున్నటువంటి సమయములో మనలో ఉన్న క్రీస్తు మహిమైశ్వర్యం ఎట్టిదో మన ద్వారా ప్రకటింపబడుతుంది. కొలస్సీలు 1:27 అదే చదువుతున్నాం. మన ద్వారా అది బయలుపరచబడుతుంది. ఆ మర్మము మనలో దాచిపెట్టబడి ఉన్నది. మనకు ముందుగా ఉన్నటువంటి పరిశుద్ధులు వారి ఈ మహిమను వాళ్ళు అనుభవించాలి, వారు చూడాలని ఆశపడ్డారు. కానీ వారికి అది దొరకలేదు. మనము లేకుండా వారు సంపూర్ణులు కాదు అని హెబ్రీలు 10 చివరి వచనం సెలవిస్తుంది. మనము లేకుండా వారు సంపూర్ణులు కారు, మన ద్వారా వారు సంపూర్ణులు అవుతున్నారు. వారు లేకుండా మనం లేకుండా వారు లేరు. అలా సంపూర్ణులు కాలేం. అయితే ఈ మహిమ అంటే ఏంటిది అని అంటే, దేవుడు మనలను ఈ యొక్క నిరీక్షణ, మహిమ నిరీక్షణ ఎట్టిది అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానము చొప్పున మన జీవితంలో అది నెరవేర్చబోతున్నారు. హల్లెలూయా. ఆ మహిమలోనికి మనల్ని తీసుకొని వెళ్ళుటయే మహిమ నిరీక్షణ. నేను నిరీక్షణ దేనికోసం? వీ హ్యావ్ హోప్ అంటే ఆ మహిమలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళగల సమర్థుడై ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చువారై ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీని కొరకు మనం మెలకువగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారమై ఉండాలి, బలవంతులమై ఉండాలి. ఇంకా ఏం పరిశుద్ధ లేఖనం చెప్తుంది? మెలకువగా ఎలా ఉండగలం? మెలకువగా ఉండాలి. వి షుడ్ బి అవేక్ ఆల్వేస్. నిద్రపోవద్దు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. చూడండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనం చూద్దాం.
జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మీకు తెలియదు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది చూడండి. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండటము అంటే మనము నిద్రమత్తులమై ఉండకూడదు. నిద్రించుటకు ఆ సమయము అయిపోయింది. రోమీలకు రాసిన లేఖ చూడండి, పరిశుద్ధ లేఖనం ఏం సెలవిస్తుందో. రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చూడండి, మనకు మరీ సమీపముగానున్నది. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా మేలుకోవగా ఉండాలి. ఆ రక్షణ, సంపూర్ణ రక్షణ పొందుట కొరకై. అందుకే తర్వాత 12వ వచనం సెలవిస్తుంది చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. చూడండి, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. నువ్వు నేను విశ్వాసులమైనప్పటి రోజున, నీవు నేను రక్షింపబడినటువంటి రోజు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చీకటి పోయి చాలా పగలొచ్చి ఉన్నది. చీకటి పోయింది. చీకటిలో ఉన్న వారిని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలుచుకొని ఉన్నాడు. ఆ వెలుగులోనికి మనం వచ్చి సంవత్సరం అయ్యుండొచ్చు, 2 సంవత్సరాలు అయ్యుండొచ్చు, 3 సంవత్సరాలు అయ్యుండొచ్చు, 5 సంవత్సరాలు అయ్యుండొచ్చు, 10 అయ్యుండొచ్చు, 20 సంవత్సరాలు అయ్యుండొచ్చు. ఇప్పుడు వెలుగులో ఉన్నాం. వెలుగులో ఉన్నటువంటి వారిగా అంధకార క్రియలను విసర్జించి, దేంట్లో? మన ప్రాణంలో, మన శరీరంలో. దేవుడు మన ఆత్మలో వచ్చి ఉన్నాడు. మన ఆత్మ దేవుని ఆత్మ ఐక్యమైపోయినది. ఇప్పుడు ఆ వెలుగులో ఉన్నాం మనం. ఆ వెలుగులో ఉన్నటువంటి వారిగా ఈ అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించాలని లేఖనం సెలవిస్తుంది. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని మనం ఈ భూలోకంలో బ్రతకాలి. ఎందుకంటే ఆ మహిమ నిరీక్షణ అదే ఉన్నది మనకి. ఈ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించినప్పుడే ఆ మహిమ నిరీక్షణ ఏమై ఉన్నదనేది ఒక్కొక్కటిగా ఆ మెలకువతో మనం ఉండాలి. ఆ మెలకువతో మనం ఉంటూ మనం నిద్రమత్తులమై ఉండకుండా ఆత్మపూర్ణులై ఉండుడని కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో లేఖనం సెలవిస్తుంది. మీరు మత్తులై ఉండక, మద్యముతో మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండుడి అని లేఖనం సెలవిస్తున్నాయి. అంటే మనం మద్యముతో అనంటే కేవలం మద్యపానం అనే కాదు. నాకు అర్థమైంది ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు చెప్పింది. కేవలము మద్యపానం మాత్రమే కాదు. అది మాదక ద్రవ్యాలు అయి ఉండొచ్చు, లేదా సెల్ ఫోన్ ఎడిక్షన్ అయి ఉండొచ్చు, లేదా ఇంటర్నెట్ అయి ఉండొచ్చు, లేదా పుస్తకాలు చదువుతూ ఉండి ఉండొచ్చు, లేదా నీకు ఎంటర్టైన్మెంట్ అయి ఉండొచ్చు, అది స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, అది అథ్లెటిక్స్ అయి ఉండొచ్చు, లేదా పుస్తకాలు చదువుతూ ఉండి ఉండొచ్చు, ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. అంటే దేవుని కంటే అధికముగా నువ్వు ఇష్టపడేది ఏదైనా అయి ఉండొచ్చు. దాంట్లో మత్తులై ఉండొద్దు అంటున్నాడు. వాటిలో మీరు మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండుడి. ఎందుకంటే దేవుని ఆత్మయే, పరిశుద్ధాత్మ దేవుడే ఆ మహిమ నిరీక్షణలోనికి మనల్ని తీర్చిదిద్దేవారై ఉన్నారు. ఆయనే మనల్ని రూపాంతరపరచువారై ఉన్నారు. అందుకొరకే మనం మెలకువగా ఉండాలి. అందుకొరకే మనం ప్రతి క్షణం ఆత్మపూర్ణులమై ఉండి, అందుకే మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాడు, పద్యములతోనూ కీర్తనలతోనూ ఒకరితో ఒకరు సంభాషించుకొనిడి, హెచ్చరించుకొనిడి. క్రీస్తు మాటలు మీ హృదయంలో సమృద్ధిగా నివసించనీయుడి అని కొలస్సీలు 3వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాల్లో గమనిస్తే అక్కడ ఇవన్నీ రాయబడి ఉన్నాయి. అంటే మన హృదయంలో క్రీస్తు మాటలు సమృద్ధిగా ఉండాలి. ఆ మాటలు ఏంటిదంటే, మొదటి మాట
దేవుడు నిన్ను నన్ను ఆయన రాజ్యమునకు మహిమకు వారసులుగా పిలుచుకొని ఉన్నాడు. వారసులుగా పిలుచుకొని ఉన్నాడు. ఆ వారసత్వము పొందునట్లుగా మనం తీర్చిదిద్దబడాలి. మన జీవిత విధానం మార్చబడాలి. ఎందుకంటే మనలో ఉన్న క్రీస్తు ఆ మహిమకు నిరీక్షణ అయి ఉన్నాడు. అది మర్మముగా ఉన్నది, మనకి ప్రత్యక్షపరచబడుచున్నది. మనం అనుభవించుటే కాదు, మన ద్వారా అన్యజనులు ఆకర్షింపబడుటకు ప్రత్యక్షపరచబడుచున్నదని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మెలకువ కలిగి ఉండాలి. ఈ మెలకువతో ఉండాలి. నిద్రమత్తులమై ఉండొద్దు. మెలకువగా ఉండాలంటే ఇంకొక మాట ఉన్నది. ఇంకొక మాట యెషయా గ్రంథం 45:22 చూద్దాం. యెషయా గ్రంథం 45:22 చూద్దాం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడునో లేడు. చూడండి, ఇక్కడ చెప్తూ, లుక్ అంటు మీ అండ్ బీ thou saved, be ye saved all the ends of the earth, for I am God and there is no one else. చూడండి, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. మనం యేసు వైపు చూస్తున్న కొద్దీ ఆ మహిమ నిరీక్షణ, ఆ మహిమ మనలో, ఆ నిరీక్షణ అత్యధికంగా మనకి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఆ మహిమ నిరీక్షణని, నీలో ఉన్న క్రీస్తు యేసు మహిమ నిరీక్షణ అయి ఉన్నారు. అది నువ్వు అనుభవపూర్వకమైన జ్ఞానములోనికి రూపాంతరపరచబడుతూ ఉంటావు. యేసు వైపు, దేవుని వైపే నీ దృష్టి, నా దృష్టి ఉంచాలా. అటు ఇటు కాదు. మన జీవితంలో ఎన్నో వస్తుంటాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి, ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చిపోతూనే ఉంటాయి. చూడండి, పొద్దుతిరుగుడు పువ్వు ఉన్నది, సన్ఫ్లవర్. అది సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుని వైపు ఉంటుంది. అది సూర్యుడు ఎటు తిరిగితే ఆ ఫ్లవర్ కూడా, ఆ పువ్వు కూడా అటే తిరుగుతుంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత పువ్వు ఇట్లా కిందికి ఉంటుంది, దాని ఫేస్ కిందికి ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం కూడా ఆ క్రీస్తు వైపే మన ముఖం ఉండాలి. నిన్ను నన్ను రక్షించుటకు పంపిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పంపిన మన ప్రియ పరలోక తండ్రి అయిన దేవుని వైపు మాత్రమే మన దృష్టి ఉండాలి. అప్పుడు ఆయన వైపు ఉన్నప్పుడు మలాకీ 4:2 ప్రకారంగా ఏం జరుగుతుందో చూద్దాం. మలాకీ 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. చూడండి, అంటే ఎప్పుడైతే మన దృష్టి మన దేవుడైన యెహోవా దేవుని పైన, యేసుక్రీస్తు ప్రభు పైన మన దృష్టి ఉండి మనం ఆయనని వెతకటం ప్రారంభిస్తూ ఉంటామో, ఆయనని అడగటం ప్రారంభిస్తూ ఉంటామో, ఆయనను తట్టడం ప్రారంభిస్తూ ఉంటామో, అప్పుడు నీతి సూర్యుడైన క్రీస్తు యేసు మనపై ప్రకాశించటం ప్రారంభించినప్పుడు ఆయన రెక్కల క్రింద మనకి ఆరోగ్యం ఉన్నదంటున్నాడు. దేని విషయంలో మనకు ఆరోగ్యం? యెషయా గ్రంథము 53 పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, మనందరము కూడా ఆయన త్రోవ తప్పిపోయి అనారోగ్యం పాలై ఉన్నాం. ఆయన త్రోవను విడిచి పక్కకి వెళ్ళిపోయి మనందరం అనారోగ్యం పాలైపోయి ఆ త్రోవ తెలియనటువంటి వారుగా ఉన్నాం మనం. ఇప్పుడు ఆయన రెక్కల క్రింద మనకు ఆ త్రోవ ఉన్నది. అంటే ఆయన రాజ్య మహిమ నిరీక్షణ ఏమై ఉన్నది? వారసులుగా ఎలా మనం బ్రతకాలి, ఎలా ఆయన వైపు చూచుచూ మన జీవితం మార్చబడుటకు మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ ఐక్యము కావాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తుంటాడు. అప్పుడు లేగదూడవలే మనం బలం పొందుకొని గంతులు వేయటం ప్రారంభిస్తాం. మనం దేవుడి మహిమ నిరీక్షణలు ఈ విషయంలో మెలకువగా ఉండాలి.
ఇంకా చూడండి, ఎఫీసీలకు రాసిన లేఖ ఇంకొక మాట చూద్దాం. ఎఫీసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. దినములు చెడ్డవి గనుక, ఒక్క నిమిషం క్షమించండి, 14వ వచనం కూడా చదువుదాం. 14-15 వచనాలు చదువుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ చూడండి, నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. ఆ ముందు వచనాల్లో చూస్తే ఏమంటున్నాడంటే, వీరు రహస్యముగా చేయుచున్నటువంటి క్రియలు మాట్లాడుటైనను తగదు. వాళ్ళు పాపం చేస్తున్నట్లు చెప్తలేడు ఇక్కడ. అంటే దేవునికి అసహ్యకరమైనవి, దేవునికి ఇష్టము లేనటువంటివి, అది ఏదైనా సరే. పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, ఇవి మాత్రమే కాదు, దేవునికి ఇష్టం లేనటువంటిది. ఇప్పుడు కోదేశ్ ఉన్నాడు, చిన్నగా ఉన్నప్పుడు వాడు ఏది చేసినా, చిన్న పిల్లోడు కాబట్టి ఏమనిపించదు, నవ్వు ఆనందిస్తాం. వాడు గంతులేస్తే, నన్ను పేరు పెట్టి పిలిచినా, ఏమన్నా రా అన్నా కూడా ముద్దుగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఒక వయసు వచ్చింది, 6 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు రా అంటే ఊకుంటామా? అట్లా చెయ్యొద్దు, మంచిది కాదు అని చెప్తాం. అదే వాడు చిన్న ఒకటో మాటలు అప్పుడప్పుడు వస్తున్నప్పుడు వాడు రా అన్న ఏం తిట్టినా, ఎంత మంచిగా ముద్దుగా మాట్లాడుతుందని సంతోషపడతాం, సంకలు కొడతాం, అన్ని గంతులేస్తాం. అప్పుడు ఏమనిపించదు, తప్పు అనిపించదు. కానీ 6 సంవత్సరాల వయసు వచ్చరికి ఎందుకు తప్పు అనిపిస్తుంది? అప్పుడు అనిపించిన తప్పు ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే అది మర్యాద కాదు. అప్పుడు వానికి ఏం తెలీదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, అర్థం చేసుకునే తత్వం లేదు, బుద్ధి లేదు. కానీ ఇప్పుడు బుద్ధి వస్తున్నప్పుడు నేర్పించుకోవాలి మనం. అలాగే మనం అజ్ఞాన దశలో ప్రభుని ఎరిగినప్పుడు మనకేం తెలీదు, అప్పుడు అది పాపంగా లేదు, దాన్ని దేవుడు పాపంగా చూడలేదు. ఎందుకంటే పాపం అంటే ఏంటిది అనేది 10 ఆజ్ఞల ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తూ దేవుడు దాన్ని సరి చేసుకుంటూ వచ్చి ఉన్నాడు. ఇప్పుడు దేవునికి ఐక్యమైనటువంటి, వెలుగు సంబంధమైనటువంటి వారిగా, ఆయన రాజ్యమునకు మహిమకు వారసులుగా పిలువబడి ఉన్నామని ఆ యొక్క సత్యం మనకు తెలియపరచబడటం వలన ఇప్పుడు మనకి ఇది కూడా తప్పు అని దేవుడు చూపించి, ఇది నాకు అసహ్యకరమైంది, అది మాట్లాడుటైన వ్యర్థము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో నిద్రమత్తులై ఉండొద్దు, మేలుకో. అది మీరు మృతులై ఉన్నారు అందులో ఉన్నట్లయితే, ఆ మరణము నుండి మేలుకో, నువ్వు మృతులలో నుండి లెండి అని. ఎందుకంటే క్రీస్తు మీపై ప్రకాశించును. హల్లెలూయా. చూడండి, తర్వాత 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. చూడండి ఎంత స్పష్టంగా చెప్తుందో వాక్యము. అజ్ఞానుల వలె మనం ఉండకూడదు, జ్ఞానుల వలె ప్రవర్తించాలా. జాగ్రత్తగా జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి, మెలకువగా ఉండాలి. అందులో మనం జారిపోయకూడదు. ఈ ప్రయాణంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క రోజులో మనం అన్నీ నేర్చుకోలేం, పడుతుంటాం, లేస్తుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నేను. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమెత్తురు. 10వ అధ్యాయం 27వ వచనం.
అది 10th చాప్టర్ 10వ అధ్యాయం. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, అవి ఎన్నటికి నశింపవు. చూడండి, నా గొర్రెలు నా స్వరం వినును, వాటిని నేను ఎరిగి ఉన్నా, నేను నిత్య జీవం ఇచ్చుచున్నా. మనం ఇప్పుడు ఆయన గొర్రెలం, ఆయన స్వరం విని నడుస్తున్నాం. మనం ఇప్పుడు ఆయన స్వరం వినుటే కాదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా మనం నడుచుచున్నాం. ఆయన మాటల వలన ఆయన మనకు నిత్య జీవం ఇచ్చుచున్నాడు. మనం ఇక నశించు వారం కాదు, మనం ఆయన రాజ్యమునకు మహిమకు వారసులుగా తీర్చిదిద్దబడుతున్నటువంటి వారిగా ఇప్పుడు నీవు నేను ఎక్కడున్నాం? అక్కడ చివరి భాగంలో ఏం చెప్తుంది? 27వ వచనం చివరి భాగం, John 10:27, లాస్ట్ పార్ట్. ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఆయన రాజ్యమునకు మహిమకు వారసులుగా పిలువబడినటువంటి వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్నారు. ఆయన చేతిలో ఉన్నటువంటి వారిగా ఆయన చేతిలో నుంచి ఎవడను అపహరింపలేడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు రూపాంతరపరచబడుతూ తీర్చిదిద్దబడుతూ ఉండగా ఒకవేళ నువ్వు జారి పడినా ఎక్కడ పడతావు? ఎక్కడ పడుతున్నాం? ఆయన చేతిలోనే పడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు ఒక మాట చెప్తా నేను. దేవుడు మోషేని 10 ఆజ్ఞలు ఇవ్వటానికి పైకి పిలిచి ఉన్నాడు. నిర్గమకాండం 31-32 అధ్యాయాల్లో చూస్తున్నాం. పిలిచిండు, ఆజ్ఞలు ఆయన వేలుతో రాసిండు, 2 పలకలు ఇచ్చి ఉన్నాడు. కింద ప్రజలు పాపం చేసి ఉన్నారు, అది దేవుడు చెప్పి ఉన్నాడు. ఆయన పైకి దిగి వచ్చి ఉన్నాడు. ఆ కోపంతో ఆవేశంతో ఆ పలకలు ఆ దూడ మీద కొట్టి పగలగొట్టి ఉన్నాడు. ఆ పలకలు బలిగిపోయినాయి. వాళ్ళని ఒక కాని మాట అన్నాడు. ఆయన వాగ్దాన దేశంలో అడుగు పెట్టకపోవటానికి ఒక కారణం ఏంటిది అంటే, ఆయన తన దేవుని ప్రజలను కాని మాట బలికిన్నాడు. ఈయనను గురించి, మోషే గురించి దేవుడు చెప్తున్నాడు, ఈయన ప్రవక్తలతో నేను దర్శనములు కళలతో నేను మాట్లాడతా, కానీ ఇతడు నా స్నేహితుడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నా నేను. ఆయన దేవుని ప్రజల్ని ఒక కాని మాట పలికినందుకు దేవుడు తట్టుకోలేకపోయాడు. మన జీవితంలో ప్రతి ఒక్కరం, మన జీవితంలో ఏదున్నా దేవుడు మనల్ని సరి చేస్తాడు. దేవుడు తన సేవకుడిని పంపి మనల్ని సరి చేస్తుంటాడు. మిగతా వాళ్ళు ఎవరన్నా దేవుడు చెప్పకుండా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. నీకు దేవునికి మధ్యలో వస్తే ఊరుకోడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సో మచ్ గాడ్ ద ఫాదర్ లవ్స్ యూ, దట్స్ వై He has handed over you to the Holy Spirit of God. He cannot bear. మోషే తోనే మాట్లాడతాడా దేవుడు అని మిరియాం అన్నది సొంత అక్క. దేవుడు సహించలేదు. నువ్వెవరు నా సేవకుడు అంటానికి అని ఆమెకి కుష్ఠిరోగం వచ్చి ఉన్నది. అంటే దేవుడు ఎప్పుడైతే ఈ మహిమ, ఆయన రాజ్య మహిమ వారసత్వములోకి పిలువబడినటువంటి వారు నడిపించబడుతూ ఉంటారో వారి జీవితంలో దేవుడు పంపిస్తాడు కొంతమందిని. పంపించిన వారు కాకుండా ఎవరొచ్చినా దేవుడు సహించలేడు. కొంతమందిని ఇస్తాడు, సేవకులను ఇస్తాడు, సేవకురాళ్ళని ఇస్తాడు. అపోస్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, సువార్థికుడు కావచ్చు, కాపరి కావచ్చు, ఉపదేశకుడు కావచ్చు, లేదా ఒక సాధారణమైన మనిషే కావచ్చు. కరెక్ట్గా మాట్లాడతారు వాళ్ళు నీతో మాట్లాడేటప్పుడు నిన్ను హేళన చేస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ మాట్లాడారు. దేవుని యొక్క ప్రేమతో నిన్ను సరిచేస్తారు. కానీ అది చాలా సూటిగా ఆ పాపాన్ని, ఆ తప్పిదమును కోసేస్తుంది. అది నిన్ను ఎంతో గాయపరిచి, దుఃఖపరిచి నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. శరీరానుసారంగా, భూ సంబంధంగా ఉండదు అది. నో, నెవర్. యేసు ప్రభు కూడా తన శిష్యులను గద్దించి ఉన్నాడు. వాళ్ళు పడవలో పోతున్న యోహాను సువార్త 6వ అధ్యాయంలో
5 రొట్టెలు 2 చేపలు విస్తరింపజేసిన తర్వాత వాళ్ళని పడవలో పంపించారు. యేసు ప్రభు కూడా ఉన్నాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. యేసు ప్రభు నిద్రపోతున్నాడు. పడవ అలలకి మునిగిపోబోతుంటే వాళ్ళు యేసు ప్రభు దగ్గర పోయి ప్రభా మేము మునిగిపోతున్నాం అన్నారు. పడవలో యేసు ప్రభు కూడా ఉన్నాడు కదా, మరి మునిగిపోతే పడవ మునిగిపోతే యేసు ప్రభు మునగడా? మునుగుతాడు. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు? ప్రభా మేము మునిగిపోతున్నామయ్యా అంటే అల్ప విశ్వాసలారా అన్నాడు. మనం కూడా మన జీవితంలో అదే జరుగుతుంది. మనం క్రీస్తు మనలో ఉన్నాడని చెప్తాము, మన జీవితంలో ఏది జరిగినా దేవా నా జీవితం నాశనం అవుతున్నది అని అంటే దేవుడు లేడా? నీలో నాశనం చేస్తాడా? నిన్ను కానిస్తాడా? నిన్ను ఈ యొక్క రాజ్యానికి మహిమకు వారసత్వంకు పిలిచి ఉన్నాడు దేవుడు. నిన్ను ఆ యొక్క మహిమకు నిరీక్షణగా ఆయన ప్రత్యక్షంగా నీలో కనపరుచుకోవడానికి నిన్ను పిలిచి ఉన్నాడు. దావీదు దేవునికి మందిరం కట్టాలని ఆశపడ్డాడు. అప్పుడు దేవుడు దావీదుని ప్రశ్నిస్తున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, ఇంత గొప్పవాడికి నువ్వు ఏం మందిరం కడతావు? అంత గొప్ప దేవుడు నీలో నాలో నివసిస్తూ ఆ మహిమని కనపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ అదే మాట చెప్పు. దినములు చెడ్డవి గనుక మనము సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అజ్ఞానంతో ఉండొద్దు. బయట ఏదో అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని చెప్పేసి నక్క పులిని చూసి వాత పెట్టుకుందంట. అట్లుంటుంది మన క్రైస్తవ జీవితం కూడా. అట్లుండకూడదు. అక్కడ ఏదో జరిగింది, బైబిల్లో రాయబడ్డది. ఆయన రాకడకు ముందు భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, సునామీలు వస్తాయి, అవొస్తాయి, ఇవొస్తాయి. ఒక దేశం ప్రజలు ఒకరికొకరు కొట్టుకుంటారు, అవైతే ఇవైతే కానివ్వండి. దేవుని బైబిల్లో ఆల్రెడీ రాయబడి ఉంది. మార్కు 16:33 అదే చదువుతున్నాం మనం. మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయో మీకు తెలీదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఇవి జరుగుతాయి, అయినను మీరు జాగ్రత్తగా ఉండండి. నీవు నిన్ను దేని కొరకైతే పిలువబడి ఉన్నామో ఆ పిలుపులో నీవు నిశ్చయత కలిగి ఉంటే నీ పక్కన ఏం జరిగినా నువ్వు ఆందోళన చెందవు, స్థిరత్వము కలిగి ఉంటావు నీ విశ్వాసములో. అదే ఇక్కడ చెప్తున్నాడు. మెలకువగా ఉండమంటున్నాడు, నీ విశ్వాసములో స్థిరము కలిగి ఉండమంటున్నాడు. నువ్వు పిలువబడిన పిలుపుకి స్థిరత్వం కావాలా, విశ్వాసం కావాలా, చంచలత్వం ఉండకూడదు. మనలో ఉండకూడదు. అలా ప్రారంభంలో ఉంటుంది అది, ఆ చంచలత్వం ఎన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు పిల్లలు బుట్టంగానే లేచి నడవరు, దోగాడలేరు కూడా, అట్లనే పండుకొని ఉంటారు. అమ్మ ఎట్లా బండ పెడితే అట్లా పండుకొని ఉంటారు, ఇట్లా బోర్లు కానీ వెల్లుల్లికలు కానీ. తర్వాత మెల్లగా ఒక పక్కకు దొర్లుతారు. తర్వాత మెల్లగా ఏం చేస్తారు? మోకాల మీద దోగాడటం ప్రారంభిస్తారు, మెల్లగా కూర్చోవడం ప్రారంభిస్తారు, మెల్లగా లేచి నిలబడి ఒక 2 అడుగులు వేయడం ప్రారంభిస్తారు. నడుస్తున్నప్పుడు 2 అడుగులు వేసి కింద పడుతూ ఉంటారు. కానీ 1 సంవత్సరము 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచిగా నడుస్తారు. అవునా? బలం వచ్చింది కదా. అట్లనే మన విశ్వాస జీవితంలో దేవుని బలం పొందుకొని ఉన్నాం మనం. దేవుడు మనకు బలమై ఉన్నాడు. ఇంకొకటి మనకు గొప్ప కృపనిచ్చి ఉన్నాడు మనకి. ఏంటిది అని అంటే ఆయన యొక్క రొట్టె రసంలో పాలు పంచుకునేటటువంటి కృప. విరగొట్టబడిన శరీరాన్ని, చిందింపబడిన పరిశుద్ధ రక్తాన్ని. మన శరీరానికి ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉన్నది. ఆ రక్తము మనం పానం చేయటం ద్వారా మన ఈ శరీరములో ఉన్నటువంటి మాలిన్యమైనటువంటి శరీరము ఆయన రక్తముగా, శరీరంలో ఉన్న రక్తము ఆయన రక్తముగా మార్చబడుతుండగా మనం ఎంత బలం పొందుకొని ఉంటాం విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా ముందుకు నడిపించబడుతూ ఉన్నాం. ఈ విశ్వాసంలో స్థిరత్వం ఉండాలా. ప్రతి చిన్నదానికి కదిలింపబడకూడదు. దేవుడు నీలో ఉన్నాడు. క్రీస్తు నీలో మహిమైశ్వర్యముగా ప్రత్యక్షపరచబడబోచుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ ఆత్మలో ఉన్న దేవుడు ప్రాణము ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా శరీరములో ప్రత్యక్షపరచబడబోచున్నాడు. ఇక్కడ అదే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అటువంటి ఉన్నతమైన పిలుపుకి పిలువబడిన నీవు యోగ్యమైన రీతిగా, తగిన రీతిగా, సాత్వికముతోనూ వినయముతోనూ నడుచుకొను అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, ఆ ఉన్నత పిలుపు అది మన జీవితంలో నెరవేర్చబడుట కొరకై మన గురి ఆయన వైపే ఉండాలి. ఆయన భూదిగంత నివాసులారా
నా వైపు చూచి రక్షణ పొందుడి అని అన్నాడు ఆయన. ఆయన వైపు చూచుచు మనం ఆ రక్షణ ప్రతి క్షణం పొందుతూ బలం పొందుకుంటూ ఉన్నాం. మనం స్థిరము కలిగి ఉంటున్నాం, పౌరుషం కలిగి ఉండాలా. నువ్వు పిలువబడిన పిలుపును చేరుకోవటానికి నీలో పౌరుషం ఉండాలా. పౌరుషం అంటే ఇంగ్లీష్లో చూస్తే బ్రేవ్, కరేజ్ అని ఉంటుంది. అంటే దేనికి భయపడక, ఏ విషయంలో ఆ పని చేయుటలో రాజీ పడక, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలుగుటకు అని అర్థం. నువ్వు ఒకవేళ హీబ్రూ గ్రీక్ అనువాదంలో చూస్తే బీ మెన్ అని ఉంటుంది. బీ మెన్ అని ఉంటుంది. గ్రీక్ అనువాదంలో చూస్తే బీ మెన్ అని ఉంటుంది. అక్కడ బీ మెన్ అంటే ధైర్యము కలిగి ప్రతి విషయాన్ని ఆ విషయంలో అది చేరుకునే వరకు ఎడతెగక, భయపడక, దిగులు చెందక నువ్వు ఆ పని ముగించే వరకు ముందుకు వెళ్ళుటయే బ్రేవ్ ఆర్ కరేజ్ ఆర్ పౌరుషం కలిగి ఉండాలి. నువ్వు నేను ఆ పిలువబడి ఉన్నావు. నువ్వు నేను మనం యేసుక్రీస్తుని ప్రభుని తెలియకముందు ఇష్టానుసారంగా ధైర్యంగా జీవించినాం. ఏది పడితే అది చేస్తే ఎవరేం చేస్తాడని ధైర్యంగా జీవించినాం. ఇప్పుడు క్రీస్తు కొరకు పిలువబడిన పిలుపులో అదే పౌరుషం కలిగి జీవించాలా. పరిశుద్ధాత్మతో ఐక్యమై ఆ ప్రేమ కలిగి. హల్లెలూయా. పౌరుషం లేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థం. పౌరుషం లేకపోతే మనం క్రైస్తవ జీవితంలో మనం శత్రువుని జయించలేం, ఎదిరించలేం. నువ్వు ఎదిరించి నిలబడు, సాతాను పారిపోతాడని లేఖనం సెలవిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో చాలా చిన్న కోదేశ అంతా ఉన్నప్పుడు మా ఊర్లో కుక్క ఉండేది. మేము ఇంట్లోంచి బయటకు వస్తే ఎంట పడుతుంది, ఆ వీధికి పోతే ఎంట పడుతుంది. చాలాసార్లు పరిగెత్తి వేరే వేరే పోయేవాడిని. ఒకరోజు మా నాన్న చెప్పిండు, ఇట్లా అటు పోను నేను ఏమన్నా తీసుకురమ్మంటే అంటే కుక్క ఎంట పడుతుంది నా వెనుక అని అంటే ఒకసారి చెప్పిండు మా నాన్న చెప్పిండు, రారా నేను తీసుకుపోతాను నిన్ను అని చెప్పిండు. ఆ కుక్క వచ్చింది. మా నాన్న ధైర్యంగా నిలబడి కర్ర పట్టుకున్నాడు. కర్ర తీసుకొని అది కుయ్యి అని పారిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే కుక్క వస్తే నేను ఎదిరించి నిలబడాలా, కర్రనో రాయో పట్టుకుంటే అది నా దగ్గరికి రాదని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఎప్పుడు ఆ కుక్క నా మీదికి రాలే. ఎందుకు? నేను కర్ర పట్టుకున్నా, కర్ర లేకపోతే రాయి పట్టుకున్నా. మరి సజీవుడైన క్రీస్తు రాయి ఉన్నాడు. ఆయన నీలో నాలో ఉన్నాడు. వాడిని ఎదిరించుటకు నేను నిలబడు. ఎప్పుడు భయపడుకుంటూ డిఫెన్సివ్, అమ్మో లేదు. యు షుడ్ స్టాండ్ అప్. నువ్వు నిలబడాలి ధైర్యంగా. అది అంటున్నాడు, జాగ్రత్తగా మెలకువతో నువ్వు పిలువబడిన పిలుపులో స్థిరముగా విశ్వాసంలో ఉండి పౌరుషము గలవారై నిలబడి ఎదిరించాలి. వాడు అప్పుడు పారిపోతాడు. వాడు నిన్నేం చేయలేడు. వాడు దూరంగా ఉండి తోలుబొమ్మల ఆట ఆడుతుంటాడు. నీ దగ్గరికి కూడా దరిదాపులోకి రాలేడు వాడు. ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసు యొక్క జీవ వెలుగు కలిగి ఉన్నావు. క్రీస్తు నీలో ఉన్నాడు, నీ ఆత్మలో ఉన్నాడు. అది మండుతూ ఉన్నది జ్వాలగా. హెబ్రీలకు రాసిన లేఖ 12:28 చివరి వచనం సెలవిస్తుంది, ఆయన దహించు అగ్ని అయ్యున్నాడని. ఆ అగ్ని అయ్యున్న దేవుడు నీలో జ్వాలగా మండుచున్నాడు. ఆయన హెబ్రీలో 1వ అధ్యాయంలో చెప్తుంది, ఆయన తన దూతలను జ్వాలలుగా పిలుచుకొని ఉన్నాడని. కీర్తన 104లో చెప్తుంది, ఆయన తన దూతలను జ్వాలలుగా పిలుచుకొని ఉన్నాడు. ఎస్, నిన్ను జ్వాలగా పెట్టి ఉన్నాడు. ఆ జ్వాల నీలో మండుతూ ఉండగా వాడు నీ దగ్గరికి రాలేడు, నిన్ను ముట్టుకోలేడు. ఆ ధైర్యం మనలో ఉండ, ఆ స్థిరత్వం కలిగి మనం ముందుకు వెళ్ళాలా నా ప్రియమైన సోదరా. ఎందుకంటే ఆ మహిమ నిరీక్షణ, ఆయన రాజ్య మహిమకు వారసులుగా పిలిచి ఉన్నాడు. మనం ఇంకా చిన్నపిల్లలు కాదు. రాత్రి చాలా చీకటి చాలా సమీపించి వెలుగు సమీపించింది అన్నాడు. మనం వెలుగులోకి వచ్చి చాలా కాలం అయిపోయి ఆ వెలుగు దగ్గరే ఉండకూడదు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తే నాకు వెలుగు కనపడ్డది అమ్మా అని గంతులేయటం కాదు. మగ్దల మరియ యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు లేడు అక్కడ. ఆడ దేవదూత కూర్చొని ఉన్నారు. దేవదూతను కూర్చొని దేవదూత కనపడని సంకలు కొట్టుకొని బయటికి రాలేమా. అయ్యా నా యజమానుడు ఎక్కడా అని అడిగింది ఆమె. యేసు ప్రభు మృతుడై ఉన్నాడు అక్కడ.
ఆయన శరీరం అక్కడ సమాధి చేయబడ్డది. అయ్యా నా యజమానుడు ఎక్కడ, ఆయన నిన్ను నాతో తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా వచ్చానయ్యా అన్నది. ఆయన మృతులలో నుంచి లేచి ఉన్నాడని అర్థం కాలేదు ఆమె. ఆ దుఃఖంలో ఉంది, బయటికి వచ్చింది. యేసు ప్రభుని చూసి తోటమాలనుకుంది, నా యజమానుని ఎక్కడ దాచిపెట్టావయ్యా నాకు చెప్పు. యేసు ప్రభు ఆమెతో మాట్లాడిన వెంటనే ఆ స్వరము ఆమె కన్ను తెరిచి ఉన్నది. ఆ స్వరం గుర్తుపట్టింది, అయ్యా అని ఆయనను పట్టుకోబోయింది. చూడండి, ఆమె యేసు ప్రభుని, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుని మొదటిగా అపోస్తులు 12 మంది ఎవరు చూడలే, ఈ స్త్రీ చూసి ఉన్నది. ఎందుకంటే ఆమె యేసు ప్రభు యందు ఆసక్తి కలిగి పౌరుషం కలిగి ఉన్నది. పౌరుషం కలిగి ఉన్న ఆమె దేవుని కొరకు అటువంటి పౌరుషం కలిగి మనకు కావాలా దేవునికి. దేవుడు అదే కోరుతున్నాడు, అదే కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. నేను 2 కొరింథీయులకు రాసిన లేఖ చివరి అధ్యాయం, 2 కొరింథియన్స్ చాప్టర్, లాస్ట్ చాప్టర్, 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5th verse, 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. చూడండి, మీలో విశ్వాసము గలవారైనరో కారో మిమ్మల్ని మీరు పరీక్ష పెట్టుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశోధించుకొనుడి అని లేఖనం చెప్తుంది. శోధించుకోవాలా, నిన్ను నీవు శోధించుకోవాలని లేఖనం సెలవిస్తుంది. ఎందుకు? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తులో ఉన్నారని మీకు అప్పుడు నిశ్చయత కలుగుతుంది. ప్రభువా నీ నామంలో దయ్యాలు ఎల్లగొట్టినా ప్రవచించిన అంటే భ్రష్టులారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు యేసు ప్రభు. మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు వాళ్ళని చూసి. ఎందుకు? వారు యేసుక్రీస్తు తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. నువ్వు తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకై దేవుడు మనకి ఆయన పరిశుద్ధాత్మను వాగ్దాన రూపంలో మనకిచ్చి ఉన్నారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానంతో లేరు. అదియుగాక వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు విర్రగొట్టబడిన శరీరము, చిందింపబడిన రక్తము పానము చేసే ఆ కృప కూడా వారికి లేదు. కానీ నీవు నేను ఎంతో ధన్యులమై ఉన్నాం. సమస్తము మన చేతి దగ్గరే ఉన్నది, అంతా మన దగ్గరే ఉన్నది. అది మనం తీసుకొని భుజించాలా. నా ప్రియమైన సోదరా, మనల్ని మనం పరిశీలించుకోవాలా. నిలకడగా ఉండాలా, మెలకువగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారమై ఉండాలి, బలవంతులమై ఉండాలని లేఖనం సెలవిస్తున్నది. ఇవన్నీ కూడా ప్రేమతో. ప్రేమ అంటే కోటింగ్ కొట్టడం కాదు. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అని లేఖనం సెలవిస్తుంది. బహిరంగముగా గద్దించుట. తన స్నేహితుడు ఎవరు? నీ స్నేహితుడు అంటే నిన్ను సరిచేసేవాడు నీ స్నేహితుడు. అన్నిటినీ దాచిపెట్టి అన్నీ చేసేవాడు స్నేహితుడు కాదు. నా ప్రియమైన సోదరా, అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అవును, అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో నలగొట్టబడి ఉన్నారు. ఆయన అందుకొరకే తన శిష్యులను ప్రేమించాడు కాబట్టి వారిని ప్రతి క్షణం హెచ్చరిస్తూ వచ్చి ఉన్నాడు, వారిని సరిచేస్తూ వచ్చి ఉన్నాడు. ప్రేమతో నేను మెలకువగా, విశ్వాసములో నిలకడగా, పౌరుషము గలవారమై బలవంతులమై ఉండాలని లేఖనం సెలవిస్తున్నది. మనం ఎంత ధన్యులమంటే, ఇవన్నీ కూడా ఎందుకు మనం కలిగి ఉండాలంటే ఆయన రాజ్య మహిమ వారసత్వమును పొందుటకై. దాని కొరకు పిలిచి ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను. ఆ మహిమైశ్వర్యము అయినటువంటి క్రీస్తు నీలో నాలో నివసించుచున్నాడు. అది మన ద్వారా ప్రత్యక్షపరచబడుటకు అన్యజనులకు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. రాత్రి చాలా సమయమై ఉన్నది, వెలుగు సమీపించి ఉన్నది అంటున్నాడు. మనం వెలుగులోనికి వచ్చి ఎంత కాలం అయి ఉన్నది. ఇంకా మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు, మనలో ఉన్న క్రీస్తు ఆ మహిమగా ప్రత్యక్షపరచబడుటలేదు. దానికి కారణం నువ్వు నేనే.
నా జీవితానికి నేనే కారణమై ఉన్నాను. ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుట లేదు, అన్ని జనులు క్రీస్తు వైపు ఆకర్షింపబడుట లేదు అంటే నాలోని లోపమున్నది. నాలో నేను మెలకువగా లేను, విశ్వాసములో నిలకడగా లేను, పౌరుషము లేదు, బలము లేదు, ప్రేమ లేదు. అవును, ఈరోజు ప్రభుని అడుగు, ప్రభువా ఇవన్నీ నేను కలిగి ఉండుటకు ప్రభువా, అయ్యా నన్ను పురికొలిపినందుకు వందనాలు ప్రభువా, అయ్యా నన్ను నిద్ర మత్తు నుండి లేవనెత్తినందుకు వందనాలయ్యా, అయ్యా నిద్రమత్తులై ఉండక మృతులలో నుండి లేమంటున్నావు అయ్యా. ఇది మృతం అని అంటున్నావు, ఇది మరణం అంటున్నావు. అవునైనా అయ్యా నీకు వందనాలు. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించు. అడుగు నా ప్రియ సహోదరి సహోదరా, అయ్యా జాగ్రత్తగా, మెలకువగా, విశ్వాసములో నిలకడగా, పౌరుషము కలిగి బలవంతులుగా ఉండుటకు ప్రభా అయ్యా కృప చూపి ఈ దర్శనమును కలిగినైనా మీ రాజ్యం మహిమ వారసత్వములోనికి వచ్చుటకు, సంపూర్ణులుగా తీర్చిదిద్దబడుటకు నాయన సంపూర్ణుడిగా కృప చూపి నడిపించమని సమస్తం మీకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.